హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. మనకు ఎంతో ఇష్టమైన వరమహాలక్ష్మి వ్రతం చేయాలి అంటే అదృష్టం ఉండాలి కదా ఫ్రెండ్స్. బ్రాహ్మణ్స్ జరుపుకునేవారు ఇప్పుడు ఆ అదృష్టం మన ఇంటిలో మన వరమహాలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. మనకు ఉన్నంతలో అమ్మవారిని ఇష్టంగా కొలుస్తాము. ఎన్నో అడ్డంకులు వస్తాయి, అమ్మవారిని మనము చెయ్యాలి అని అవన్నీ దాటుకొని వస్తే మనము వరమహాలక్ష్మి వ్రతము చేస్తాము. అప్పుడే మనం చేయగలుగుతాము. ఆ వ్రతం మనస్ఫూర్తిగా అయితే జరుపుకుంటాము. నేనైతే ఈసారి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆపకూడదని జరుపుకున్నాను. నాకైతే అమ్మవారు బాగా ఆశీర్వదించారు. నేనైతే మా కర్ణాటక సైడ్ అయితే ఇలా తాంబూలం అయితే ఇస్తాము. పిలిచి ముత్తైదులందరినీ పిలిచి ఇలా ఇస్తాము. ఫస్ట్ అయితే మా పాపకి ఇచ్చాను. మా ఇంటి మహాలక్ష్మి మా పాపే కదా, అలా అని మా పాపకి ఇచ్చాము. మా పాప వీడియో అయితే తీయలేదు నేను. అప్పుడు నేనే ఇస్తుంటే వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేరు. మళ్ళీ నేనైతే బాగిని పిలిచాను. మా ఇంటి పక్కన బాగీకి అయితే ఇచ్చాను. ఒక్కొక్కరిని అలా వాళ్ళ ఇంట్లో తీసుకుంటూ ఇలానే ఇస్తాం మా సైడ్ అందరికీ. మా సైడు ఎక్కువ కాళ్ళు కూడా మొక్కరు, నేనైతే మొక్కుతాను. ఇంకా మీ సైడ్ అయితే పసుపు పూసి అలా చేస్తారు. మా సైడ్ అయితే కొంతమంది మాత్రమే అలా కాళ్ళకి అంతా పసుపు రాసి అలా చేస్తారు. మా కర్ణాటక స్టైల్లో ఎంతో ఇష్టమైన ఒబ్బట్లు చేస్తారు. వరమహాలక్ష్మికి ఒబ్బట్లు అయితే ఎంతో ఇష్టంగా చేస్తారు. నేనైతే ఒబ్బట్లు అయితే చేయలేదు ఫ్రెండ్స్, డ్యూటీకి టైం అయిపోతుంది అని. బెల్లం అన్నము, పులిహోర, అలాగే పెరగన్నము, దద్దోజనం అంటారు మీ సైడు. దాన్ని 3 ఐటమ్స్. మళ్ళీ ఎర్రవి శనగలు, ఇవి కూడా పెట్టాను అమ్మవారి దగ్గర. ఇలా అయితే నేనైతే పూజ అయితే జరుపుకున్నాను. మీరు ఎలా జరుపుకున్నారు కామెంట్ చేయండి. అలానే ఇంకా నాకు తెలియకుండా వేటివన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ చేస్తాను, మీరు చెప్పే విధంగా చేయాలి. నాకైతే అమ్మవారి ఈసారి అయితే ఇలా జరుపుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ వరమహాలక్ష్మి పండుగ